అందరికీ నమస్కారం. కొంతమంది ఆడవారికి సంబంధించి ఇది ఓ రకంగా పెను శాపం. కొంతమంది ఆడవారి విషయంలో మాత్రం వరం. ఎందుకు ఈ ఆడవారిలో ఎవరికి శాపం ఎవరికి వరం కింద కామెంట్లు మీరు చేయండి. ఉన్న విషయం నేను చెప్తా. మగవారి విషయంలో మాత్రం ఇది నిజంగా ఆ దేవుడు ఈ ఛత్తీస్గఢ్ కోర్టు ద్వారా పలికించినటువంటి ఓ రకంగా మంత్రం లాంటిది. ఏంటి ఆ మంత్రం? ఆడవారు గనక చస్తానంటూ బెదిరించారో ఇక ఆ మంత్రం ప్రయోగించు. ఏంటి ఆ మంత్రం? ఈ తీర్పు. ఆడవారు చస్తానని బెదిరించినా, చావటానికి ట్రై చేసినా, చీటికి మాటికి మొగుడిని బ్లాక్మెయిల్ చేస్తూ వేధించినా విడాకులు ఇచ్చేశారు. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లాలో 2018లో ఒక జంటకు పెళ్ళైంది. పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత ఆ మహాతల్లి మొదలెట్టేసింది. తాను చెప్పింది చేయకపోతే మొగుడిని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. ఎంతలా అంటే చనిపోతానికి ఏకంగా పెనాలు దాగి అద్దాగి ఇద్దాగి చాకుతో కోసుకొని నరకం అనమాట మొగుడు చూపించింది. ఇక ఏదైతే అదేందని చెప్పేసి నన్ను చేతగాడు అనుకోనివ్వండి, నేను చేతగానివ్వండి రా బాబు, పెళ్ళం చేతమని తిట్లు తింటున్నాను, పెళ్ళం బెదిరిస్తుంది నన్ను, నేను చేతగానివ్వండి అని పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి అయ్యా ఇక నా వల్లక ఏంటండి ఆడపిల్లనిచ్చి నాకు పెళ్లి చేశారు అనుకున్నాను, కానీ ఒక సైకోనిచ్చి నాకు పెళ్లి చేశారు. చీటికి మాటికి చేస్తాననిద్ది, చావటానికి ట్రై చేసిద్ది, అదేమిటో బెదిరించిద్ది, ఎలా ఇక నేను కాపురం చేయాలి, నా వల్ల కాదు బాబు అని అన్నాడు. అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ మొత్తం మెన్షన్ చేసేసి ఫ్యామిలీ కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. ఫ్యామిలీ కోర్టు ఇక్కడ ఉంది కదా, ఏమ్మా మనిషివేనా అసలు నువ్వు? అవతలున్నాడు మొగుడు అనుకున్నావా ఎవరు అనుకున్నావు? ఏంది అరాచకం, టార్చర్ అని చెప్పేసి అన్నప్పుడు మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఇటువంటి ఆడదానికి అసలు పెళ్లి చేసుకునే అర్హతే లేదు, అన్యాయంగా దీనివల్ల మగోడు బలైపోయేవాడు, మొత్తానికి ఏదైతే అదని చెప్పేసి పోస్టుకి వచ్చి కేసు పెట్టి మంచి పని చేశాడు, విడాకులు ఇచ్చేస్తున్నాం అన్నారు. ఇది 2025 ఛత్తీస్గఢ్ హైకోర్టుకు వచ్చింది. అంటే 6 సంవత్సరాలుగా నడుస్తుంది కేసు. హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టు అంది మొత్తం చేసి చూసి, బాబోయ్ ఎలా బతుకుతాడు ఉన్నాడు అసలు మొగోడు అనుకున్నారా ఏమనుకున్నారా అసలు? ఇచ్చాడా విడాకులు? ఆల్రెడీ ఇచ్చారా? సరే ఈ విడాకులు ఇచ్చింది అయితే మేము సమర్థిస్తున్నాం అన్నారు. చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. దండం పెడుతున్నా. ఎవరికి? మొగోళ్ళకి దండం పెడుతున్నా, ఆడవాళ్ళకి కాదు. ఇది మొగోళ్ళకి ఎందుకు దండం పెడుతున్నా? అరే పిచ్చోళ్ళలారా, ఆ రకంగా వేధిస్తూ ఉంటే ఇంకా ఇంట్లో కూర్చుంటారేంటి? వీళ్ళు కేసు పెట్టండి, పక్క సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర, వీళ్ళు కేసు పెట్టండి. వద్దురా బాబు, అటువంటి వాళ్ళతో పెళ్ళొద్దు, కాపురం వద్దు, ఏమొద్దురా నాయన. అన్యాయంగా మీరు బలైపోయి, మీ మీద ఆధారపడి మిమ్మల్ని బలైపోయి, మీ ఫ్రెండ్స్ ఎంతమంది బలైపోవాలి చెప్పండి ఒక ఆడదాని వాళ్ళు. మరలా చెప్తాను, ఇక్కడ కూడా గతంలో కూడా చెప్పా, ఆడవాళ్ళు దేవతా స్వరూపం నేను అంట. అదే ఆడవాళ్ళలో స్వర్పణకలు ఉంటారు, అదే ఆడవాళ్ళలో వచ్చేసి మండుదరు లాంటి వాళ్ళు ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మంచి చెడు ఓ అమ్మ అన్ని కూడా ఆడవాళ్ళు సొంతరా. మగవాళ్ళు ఈ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఉపయోగించుకోండి. ఎప్పుడు చస్తారని భార్య బెదిరించినా, చీటికి మాడికి మిమ్మల్ని వేధిస్తూ కోసుకుంటూ నన్ను హడావుడిగా చేస్తూ ఉంటే అదిగా భరించొద్దు. దట్ మీన్స్ అది కంటే ఆ బాధని ఆడవని కాదు, ఆడవని కూడా భరించకండి. ఏది అఫీషియల్గా.